మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు? నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జికి బెంజ్ కారు గిఫ్ట్గా అందిందన్న వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీ ఎన్నికల్లో సీటు దక్కించుకునేందుకే బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అవినీతి అక్రమాలే అబద్ధాలే పెట్టుబడిగా బీజేపీ కొనసాగుతుందన్నారు దయాకర్. దీపాదాస్ మున్షి గారిపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాలా కోరు రాజకీయానికి ఒక నిదర్శనం. ఇలా అవినీతి అక్రమాలు అబద్ధాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ. సో తనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది. ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఈరోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. నిన్న టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్లో సంచలన కమెంట్స్ చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి ఓ కాంగ్రెస్ నేత బెంజ్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారన్నది ప్రభాకర్ ఆరోపణ. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటున్నారు. కొత్తగా ఈ రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ వస్తే ఆ ఇన్ఛార్జికి మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు? నేను చెప్తా, డేట్ కూడా చెప్తా, ఎవరు డబ్బులు కట్టారో కూడా చెప్తా, ఏ రకంగా తాళం చెవులు ఇచ్చారో కూడా చెప్తా, ఎప్పుడు ఇచ్చారో కూడా చెప్తా. ప్రియరంజన్ దాస్ మున్షి భార్యకి మన రాష్ట్ర ఇన్ఛార్జికి ఆమె రాగానే మొదటి వారంలోనే మెర్సిడీస్ బెంజ్ కారు తెలుసు మాకు. సీట్లు కాపాడుకోవటం కొరకు, పోస్టులు తెచ్చుకోవటం కొరకు ఆ రకంగా చేయటం కాంగ్రెస్ సంస్కృతి. మరోవైపు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యల్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ తప్పుపట్టారు. దీపాదాస్ మున్షి బెంగాల్ టైగర్ తూటాలను ఎదుర్కొన్న నాయకురాలు ఆమెపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించబోమంటూ హెచ్చరిక జారీ చేశారు. ఆమెపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుందనే సర్వేలతో బీజేపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. భయంతో బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.